గత 15 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అవినీత చర్చకు సిద్ధంగా రండి. 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 గంటలకు చాసిస్ చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కేవలం అభివృద్ధి చేసే భోగ శ్రావణి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి సంజయ్ కుమార్ సార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించింది మీరే. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి అధికారాన్ని అనుభవిస్తుంది మీరే. అవినీత జగిత్యాల్లో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా చర్చకు మేము సిద్ధం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సిద్ధం. అవినీత మీరు చర్చకు సిద్ధమైతే 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 గంటలకు చాలీస్ చౌక్ రండి. మేము చర్చకు సిద్ధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. కేవలం మీ పబ్బం కట్టుకునే విషయం లోపల అందరినీ ఉసుగొలిపి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భోగ శ్రావణి గారిపై మీరు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు అధికారులు ఉన్నది ఎవరయ్యా? అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేగా మీరున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరున్నారు. 10 సంవత్సరాలు అధికార వయసులు అప్పుడు గుర్తున్న అవినీతి ఇప్పుడు గుర్తొస్తుందా? మేము అభివృద్ధి చేస్తే ఓర్వలేక శ్రావణి మేడంపై బురద చల్లుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎటువంటి చిల్లర మొల్లర రాజకీయ నాయకులందరినీ అడ్డం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి పోస్టులు తెస్తే సరైనది కాదు. మేము ఈద్కా జవాబ్ పత్తర్సే దేంగే. తెలంగాణ ఉద్యమకారులం. మేము తెలంగాణ ఉద్యమం నుంచి వస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం. జగిత్యాల్లో బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా భయపడరు, వెనుకడు వేయరు. బీజేపీ కార్యకర్తలపై సవాల్ విసురుతారా మీరు? ఆ సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా, మీ ఎమ్మెల్యే గారి ఇంటికాడనా, లేకుంటే కలెక్టర్ కార్యాలయమా, ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కేవలం మీ అవినీతిని కప్పుపుచ్చుకున్నందుకు కొంతమంది చోటా మోటా లీడర్లు అంటే అది చెప్పుకోవడానికి కూడా వాని ఇంట్లో వానికి ఓటేసిలా ఎవరికి ఓటేసిలో తెలియని నాయకులతోటి మీరు విమర్శలు చేపిస్తున్నారు. ఆ విమర్శలు సరైనది కాదు. మేము చెప్తున్నాం, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ.